సార్ రాజకీయాల్లోకి క్యారెక్టర్ ముఖ్యం అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రాజకీయాల్లో క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు కదా! అవునమ్మా, ఖచ్చితంగా ఉండాలి. అది నా ఉద్దేశం ఊరినే మీడియాలో విజయసాయిరెడ్డి గురించి అన్నాడని తప్పుడు దీనిలో చెప్తున్నారు కానీ, అది ఇన్ జనరల్ చెప్పాడు. ఇన్ జనరల్ రాజకీయ నాయకుడు అనేవాడికి వ్యక్తిత్వం ఉండాలి. వాళ్ళ క్యారెక్టర్ పోయిందంటే ప్రజల్లో విలువ ఉండదు. ఎందుకన్నారు అనుకోవచ్చంటారా? ఎందుకంటే చంద్రబాబుని గురించి అన్నాడు. చంద్రబాబు క్యారెక్టర్‌లెస్ మనిషి. అన్ని యూటర్న్‌లు, అన్ని అబద్ధాలు, అన్నీ సొంత మామ పెనకనే మామని చంపటం, మళ్ళీ మామయ్య దేవుడు అనటం. ఈ అన్ని రకాల క్యారెక్టర్‌లెస్ మనిషి కదా ఆయన. అవసరాన్ని బట్టి చంద్ర ప ప అవసరాన్ని బట్టి మోడీ టెర్రరిస్ట్ అంటాడు, మోడీ పనికిరాడు అంటాడు, మోడీ ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు అంటాడు, మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, మోడీ గొప్పోడు అంటాడు. ఏ సమయానికి ఏ మాట వస్తే ఆ మాట పడదు. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం లేదు కదా! సో, క్యారెక్టర్‌లెస్ అని వ్యక్తిత్వం పోగొట్టుకుంటే మట్టిలో వదిలిన నీళ్ళే. మట్టిలో నీళ్ళు పడిపోతే మళ్ళీ నీళ్ళని బయటికి తీసుకురావాలి. పోతే రాదు అని ఆ లెక్కలో అన్నాడు. ఇన్ జనరల్ అన్నాడు. ఇండైరెక్ట్‌గా ఎవరి పేరు చెప్పలా. ఇన్ జనరల్ అన్నాడు ఆ మాట. ఇన్ జనరల్ మాట అది చంద్రబాబుకి అట్రిబ్యూట్ అవ్వచ్చు. విజయసాయిరెడ్డికి ఎందుకు అట్రిబ్యూట్ అవుద్ది? విజయసాయిరెడ్డి గురించి ఎంతోమంది ఉన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేపథ్యం ఏంటంటే, జగన్ పక్కన ఎవరున్నారు? ఎవరు ఉంటున్నారు? ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎవరు వస్తున్నారు? ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరమ్మా. ప్రజలు జగన్, జగన్, జగన్. ఓటేస్తే జగన్‌మోహన్ చూసి, జగన్ ఎవరు నుంచోబెడితే వాళ్ళు. ఆ నుంచోబెట్టిన క్యాండిడేట్ మొహాన్ని బట్టి, జగన్ పక్కన ఎవరు నుంచున్నారన్న మొహాన్ని బట్టి ఓట్లు ఎయరు. మొన్న 40% జగనా, చంద్రబాబు జగన్‌కేశారు. రేపు 60% ఓట్లు జగన్‌కి వచ్చినా, జగన్ కోసం ఏస్తారంతే. జగన్ కోసం కానీ, జగన్ పక్కన విజయసాయిరెడ్డి ఉన్నాడా, చిట్టిబాబు ఉన్నాడా, పేర్ని నాని ఉన్నాడా, ఇయన్నీ ప్రజలకు అవసరం లేదు. మీడియాకి కావాలేమో కానీ వాళ్ళకి అవసరం లేదు. ప్రజలకి జగన్ అంతే. జగన్, జగన్, జగన్. 1-10 జగనే వాళ్ళకి. జగన్ బట్టి ఏస్తారంతే. సో, ఇవాళ అందుకని జగన్ ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. రాజకీయాలు ఏముంది? రాజకీయాలు రేపు అదే అధికారంలో వస్తే మళ్ళీ వచ్చేవాళ్ళొస్తారు. ఇది ఆయారాం, గయారాం అలా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అధికారం లేకపోతే నిద్రపట్టనోళ్ళు జరుగుతా ఉంటది. ఆయా పార్టీలు కూడా ఆ పరిస్థితులు బట్టి, అప్పుడు అవసరాలను బట్టి చేర్చుకుంటాం, లేదు దూరం పెట్టడం చేస్తా ఉంటారు. దీనివల్ల పని జే ప ఇప్పుడు చంద్రబాబు బట్టి పార్టీ అంతే గదా! చంద్రబాబు పక్కన ఎవరున్నారని గాదు గదా! చంద్రబాబుని బట్టి తెలుగుదేశానికి కూటమిని బట్టి చంద్రబాబుని బట్టే కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి మారినియి. ఏదో గుంపు కొత్తగా పడ్డారు. అందుకనే చంద్రబాబు మోడీని అంత తిట్టి, మళ్ళీ మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఢిల్లీలో 4 రోజులు పడిగాపులు పడి కూర్చున్నాడు మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర. ఎట్లాగైనా ఈ కూటమిని ఏర్పరుచుకొని గెలవాలి. లేకపోతే మన అడ్రస్ లేకుండా పోతామని తెలుసు. అందుకని ఏదో కింద మీద పడ్డాడు. ఆఖరికి పవన్ కాళ్ళు పట్టుకున్నాడు. పవన్ చేతులు పట్టుకున్నాడు. "ఎళ్లి బతిమాలు వయ్యా, నువ్వు వెళ్లి ప్లాన్ చేయవయ్యా" అని మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. వచ్చాడనుకో. సో, ఇయన్నీ వ్యక్తిత్వం లేని క్యారెక్టర్లు. అట్లాగా అందుకని మాట్లాడాడాయన. సో, అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఈ పార్టీలు, పదవులు మారడం వల్ల ఇక్కడ రాజకీయాల్లో ఇటువంటి ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం జరుగుతుందనుకోవచ్చంటారా? అంతేనమ్మా, రాజకీయాలన్నాకే దౌర్భాగ్యం. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. అదే నోరు మళ్ళీ పొగుడుకుంటారు. మనకు తారకాణం పెద్ద పెద్ద చంద్రబాబు పెద్ద తారకాణం కాదు. ఎంతగా తిట్టాడమ్మా మోడీని. మోడీని అంతగా తిట్టిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేడు. రాజకీయ నాయకుడు ఈ దేశంలో లేడు. అంతగా తిట్టినాడు ఇవాళ మోడీని దేవుడు అంటాడు. మోడీ మహానాయకుడు అంటాడు. మరి ఏ నోరది? నోరా తాటి పట్టాది. ఎప్పటికప్పుడు ఏ సిగ్గు